హలో కామర్స్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ డిప్రిషియేషన్ థర్డ్ పార్ట్. ఓకే రైట్. మిగతా రెండు పార్ట్స్ అయిపోయినాయి. అంటే ఒక్క పార్ట్ చూసినా కూడా ఈ వీడియో చూసినా కూడా మీకు డిప్రిషియేషన్ అంటే మొత్తం అర్థమైపోతుంది, కానీ ఆ మిగతా వీడియోస్ కూడా మీరు చూసి ఇంకా డీప్ లో మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ ఇది 5 మార్క్స్ లో వస్తుంది కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వాట్ ఈస్ డిప్రిషియేషన్? మనం ఒకసారి ఇంట్రొడక్షన్ చెప్తున్నాం. వాట్ ఈస్ డిప్రిషియేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఏదైనా ఫోన్ కొన్నా 2000 ఈ ఇయర్ లో కొన్నా. ఓకే రైట్. ప్రతిసారి అదే అంటున్నాను ఎందుకంటే మీకు మంచిగా రిలేటబుల్ ఉంటుంది అని కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ నేను 20,000 పెట్టి ఒక ఫోన్ కొన్నా. 20,000 పెట్టి ఇయర్ లో ఫోన్ కొన్న ఫోన్ ని అదే ప్రైస్ కి నేను నెక్స్ట్ ఇయర్ అమ్మగలుగుతానా? డెఫినెట్లీ నో, ప్రైస్ తగ్గుతుంది. ఓకే రైట్. లెట్ us ఇమాజిన్ 15,000 కి అమ్మబోతున్నా అంటే ప్రైస్ తగ్గింది కదా. 20,000 కొన్నా కానీ 15 అమ్మాల్సి వస్తుంది నెక్స్ట్ ఇయర్. అంటే ఈ 5,000 తగ్గింది. ఈ తగ్గిన వాల్యూని అంటాం డిప్రిషియేషన్. దీన్ని తెలుగులో అంటారు తరుగుదల. ఓకే, ఇది డిప్రిషియేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ఫైనాన్షియల్? ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేది 1st ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ వరకు ఉంటది. నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇది 1st ఏప్రిల్ ఒకవేళ 25 లో స్టార్ట్ అయిందంటే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? 2026 లో ఎండ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు 9 మంత్స్ ఉంటాయి. ఏప్రిల్ టు డిసెంబర్ 9 మంత్స్, నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్, టోటలీ 12 మంత్స్. ఓకే రైట్. ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసిన మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో మెషిన్ కొంటే మనం ఏం చేయాలి అనేది. ఓకే రైట్. సో యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ దిస్ ఛానల్ ఓన్లీ. ఐ హావ్ మేడ్ ఏ ప్లేలిస్ట్ ఫర్ దట్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద అదర్ ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ఏంటంటే డబుల్ మెషినరీ ఉంటుంది. 2 మెషినరీస్ ఉన్నప్పుడు మనం డిప్రిషియేషన్ ఎలా చేయాలి అనేది ఈజియెస్ట్ వేలో. ఓకే రైట్. ఈజియెస్ట్ వేలో, అత్యంత ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మన ప్రొఫార్మా. దిస్ ఈస్ డెబిట్ పార్ట్, క్రెడిట్ పార్ట్, డేట్, పర్టికులర్ జేఎఫ్ నెంబర్, అమౌంట్, డేట్, పర్టికులర్ జేఎఫ్ నెంబర్, అమౌంట్. ఇది మనకి చేయాలంటే క్వశ్చన్ ఎట్లా వస్తుంది? పేరాగ్రాఫ్ పేరాగ్రాఫ్ ఫార్మాట్ లో వస్తుంది. ఆ ఫార్మాట్ ని మనం చదివి ఈ 5 పాయింటర్స్ మనం బయటికి తీయాలి. ఓకే, 5 పాయింట్స్ బయటికి తీయాలి. ఏంటిదంటే పర్చేస్ డేట్, ఫస్ట్ ఎప్పుడు కొన్న మెషినరీ. ఓకే, ఎన్ని ఇయర్స్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి, పర్సెంటేజ్ ఎంత డిప్రిషియేషన్, ఇంకోటి ఏ మెథడ్ యూజ్ చేస్తాం మనం, ఇంకోటి కాస్ట్. ఓకే, ఇది మనకి ఆ పేరాగ్రాఫ్ క్వశ్చన్ చదివి మనకి తెలిసిపోవాలి. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ ఇక్కడ ఉంది నాది, నేను ఇక్కడ నుంచి చదువుతున్నా, మీకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది. ఓకే రైట్. సో యూ కెన్ వాచ్ ఇట్. సో ఇక్కడ చూడండి, కిరణ్ అండ్ సన్స్ పర్చేస్డ్ ఎ మెషిన్ ఫర్ 42,000, paid 3,000 for the erection on 1st April 2017. అంటే కిరణ్ అండ్ సన్స్ సర్టన్ పర్సన్ ఎవరు ఉన్నారు బిజినెస్ వాళ్ళు ఏంటంటే మిషనరీ కొన్నారంట 42,000. ఓకే, ఇక్కడ కాస్ట్ దగ్గర. ఓకే, ఇక్కడ చూడండి 42,000 ప్లస్ ఎరెక్షన్. ఎరెక్షన్ అంటే ఫిట్టింగ్ చార్జెస్ అనుకోండి. ఇక బెస్ట్ ఎగ్జాంపుల్, మిషనరీ మనం ఇన్స్టాల్ ఫిట్టింగ్ చార్జెస్ అది కదా ఇది. ఓకే, 42,000 అంట ప్లస్ 42 ప్లస్ 3,000 ఖర్చు అయితే ఇక 3,000 అయినా కూడా వదిలిపెట్టేటట్టు ఉంటుంది, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఏమంటుండు, ఎప్పుడు కొన్నా మనం? వెన్ వీ హ్యావ్ పర్చేస్డ్ 1st April 2017. am I right? yes. నెక్స్ట్ ఏమంటుండు, కంటిన్యూయేషన్ మనం చూసుకుంటే అడిషన్స్ ఆర్ మేడ్ టు ద మెషిన్ ఆన్ 31st March 2018 ఫర్ 20,000. ఇక్కడ ఏమంటాడు? అడిషన్స్. అడిషన్ అంటే మనం చిన్నప్పుడు చేసే అడిషన్ కాదు. ఓకే, ఫస్ట్ క్లాస్ లో చేసే ఆడిషన్ కాదు. ఇక్కడ అడిషన్స్ అంటే అడిషనల్ మెషినరీ, అంటే కొత్త మెషినరీ మీరు కొన్నారు. ఎంత కొన్నారంట? కొత్త. అందుకే ఇట్లా 2 arrows పెడుతున్నా. ఎంత కొత్త కొన్న మెషినరీ, ఎంత ప్రైస్ మీకు? ఓకే, యూ హ్యావ్ పర్చేస్డ్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 20,000. దెన్ వాట్ ఈస్ ద డేట్? దానికి కూడా సపరేట్ డేట్ ఉంది. సెకండ్ మెషినరీ 31st March 2018. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్, అకౌంట్స్ ఆర్ టు బి క్లోజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ఈ 31st March కి ఎండ్ అయిపోతుంది, నాకు తెలిసిందే ఎట్లయినా. ఓకే, సో డిప్రిషియేషన్ అలౌడ్ ఎట్ 10%. పర్సెంటేజ్ ఇచ్చేసిండు 10 అంట. ఓకే రైట్. అండర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకే, ఫిక్స్డ్ మెథడ్ అంట, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. నెక్స్ట్ ఏముంది? ఫర్ 3 years. ఓకే, మొత్తం ఇట్లా మన పేరాగ్రాఫ్ చదివి ఇట్లా పాయింట్ అవుట్స్ తీయాలి. ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని పర్చేజ్ డేట్, ఇయర్స్ ఇట్లా గుర్తుపెట్టుకొని మనం ఎగ్జామ్ లో తీసేసినా కూడా అయిపోతుంది. కానీ నోట్ డౌన్ ఎగ్జామ్ కింద ఇట్లా రాయగండి. ఓకే రైట్. ఇప్పుడు ఈజియెస్ట్ వేలో మనం చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. మీకు ఇక్కడ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ గా చూడండి. ఓకే, ఇక్కడ నుంచి మంచిగా. ఇంకా డౌట్ వస్తుందంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, సో లెట్ us begin.
సో ఇది సీరియల్ నెంబర్ అయితే 3 అని ఉంది టెక్స్ట్ బుక్ లో. ఇప్పుడు ఇది సీరియల్ నెంబర్ కన్నా ఎక్కువ మనకి మోడల్ అర్థం కావాలి. ఓకే, సో లెట్ us see. ఇప్పుడు ఏం కొన్నారు అతను, కిరణ్ అండ్ సన్స్ దే హావ్ పర్చేస్డ్ ఎ మెషిన్ కాబట్టి మెషిన్ అకౌంట్ అని రాస్తా. లేదు ఫర్నిచర్ ఉంటే ఫర్నిచర్, బిల్డింగ్ ఉంటే బిల్డింగ్. అర్థమవుతుందా? రైట్. మెషిన్ అకౌంట్ ఏ మెథడ్ అది? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకే, సో ఇది అయిపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ చేస్తున్నామంటే డెబిట్ లో రాయాలి. స్టార్టింగ్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడనే రాయాలి. అంటే మనం ఫస్ట్ మెషిన్ ఎప్పుడు కొన్నాం? ఫస్ట్ మెషిన్ ఇదే కదా మనం రాయాల్సింది, కొనేది. రైట్, ఇక్కడ రాయాలి. ఓకే రైట్. ఎప్పుడు కొన్నాం? 1 April 2017 కి కొన్నాం కాబట్టి డెబిట్ సైడ్ రాయండి. 1 April 2017 2 ఇక్కడ నుంచి 2 ఇక్కడ నుంచి రాస్తే 2, ఇక్కడ నుంచి రాస్తే బై 2 బ్యాంక్ అకౌంట్. ఓకే, ఫస్ట్ అని రాస్తా ఎందుకంటే ఇది ఫస్ట్ మెషిన్ కాబట్టి. రైట్. ఎంత అది? ఎంత ఉంది అమౌంట్? ఫస్ట్ మెషిన్ రైట్ 42,000 ప్లస్ 3,000. ఇప్పుడు ఇట్లా బ్రాకెట్ ఎందుకు రాస్తున్నావు అన్న అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఫిట్టింగ్ చార్జెస్ కూడా ఉన్నాయి కదా. ఎస్, ఒకవేళ జస్ట్ 42 ఉంటే జస్ట్ నేను ఇక్కడనే రాసి బ్రాకెట్ అవసరం కూడా ఉండకపోయింది. ఓకే, సో ఎంత మనకి 45,000. ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March. ఇయర్ ఇక్కడ 31st March 17 ఉందంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. రైట్, ఎందుకంటే ఇక్కడ మనకి 17 లో 9 months ఉంటాయి, ఏప్రిల్ టు డిసెంబర్ 9 months. నెక్స్ట్ 3 months ఇక్కడ క్యారీ అవుట్ చేస్తాం. ఒకవేళ మనం మధ్యలో కొన్నాం, మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో కొన్నామన్నా కూడా 31st March రావాలి. ఓకే, అది ఎట్లా చేయాలనేది ప్రీవియస్ వీడియో ఉంది, ఒకసారి డౌట్ ఉంటే అది ఒకసారి చూడండి. ఓకే, సో బై డిప్రిషియేషన్ అకౌంట్. ఇప్పుడు మనం ఇక్కడ డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి పోతున్నాం. డిప్రిషియేషన్ అకౌంట్ పర్సెంటేజ్ ఇప్పుడు ఎంత? 45,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 10%. రైట్, 10/100. ఇక్కడ బరాబర్ 12 months ఉన్నాయి నేను చూసుకుంటే. ఓకే, మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఏం లేదు. మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఉంటే కొంచెం ఇక్కడ చిన్న ప్రాసెస్ ఉండేది, అది ప్రీవియస్ వీడియో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే రైట్. సో 10% అంటే ఈజియెస్ట్ టెక్నిక్ ఏం లేదు. 10% ఒక 0 తీస్తే అయిపోతుంది. ఓకే రైట్. 45,000 నుంచి ఒక 0 తీస్తే 4500 అయిపోయింది. అదే రాసేయండి, క్యాల్కులేషన్ అదంతా పెద్ద అవసరం లేదు. ఓకే రైట్. సో ఇప్పుడు టోటల్ చూసుకోండి, ఏది ఎక్కువ ఉంది? 45,000 ఎక్కువనా 4500 ఎక్కువనా? ఎస్ చెప్పండి. సో 45,000 ఎక్కువనా 4500 ఎక్కువనా? ఆబ్వియస్లీ 45,000. ఏదైతే ఎక్కువ ఉందో అది 2 sets రాయండి. ఎస్, 45,000 నుంచి 4500 మైనస్ చేయండి. ఓకే, ఎక్కువ ఉన్న అమౌంట్ నుంచి తక్కువ ఉన్న అమౌంట్ కి మైనస్ చేయండి. మైనస్ చేస్తే 14,500 వస్తుంది. ఎక్కడ తక్కువ ఉంది? క్రెడిట్ లో తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ రాసేయండి 40,500. 31st March 2018 by balance C/D. వెయిట్ ఇక్కడ ఒకటి విషయం వచ్చేసింది. ఇక్కడ ఏంటిదంటే సెకండ్ మిషనరీ కొన్నాం కదా అన్న, 31st March 2018 వచ్చేసింది చూడు. ఇక్కడ రాసే అమౌంట్ రాసే మరి వదిలేస్తున్నామని డౌట్ రా కదా, అట్లా రాయకూడదు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా మిషనరీ పర్చేస్ చేస్తున్నామంటే నువ్వు సేమ్ డేట్ ఉన్నా కూడా సేమ్ బట్ డిఫరెంట్ కానీ రాయకూడదు అక్కడ. ఓకే రైట్. ఇక్కడ సేమ్ డేట్ వచ్చింది కదా, రైట్ 31st ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు రాసే సెకండ్ మిషన్ అంటే రాయాలి. ఎప్పుడైనా అది సేమ్ డేట్ ఏ డేట్ ఉన్నా కూడా డెబిట్ లోనే రాయాలి. అంటే ఇప్పుడు నేను రాయాలంటే మళ్ళీ ఇక్కడ కింద నెక్స్ట్ ఇయర్ కి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన డిప్రిషియేషన్ లో వాడు ఒకవేళ మంత్ ఎండ్ ఇట్లా డేట్ ఇచ్చింది 31st March అని, ఇట్లా మంత్ లేదా 30 September అని మంత్ ఎండ్ డేట్స్ ఇచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ రాసేటప్పుడు నెక్స్ట్ డేట్ తీసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఏమైతుంది? మంత్ ఫస్ట్ డేట్ అవుతుంది. రైట్, 31st March అవుతుందంటే నెక్స్ట్ డేట్ ఏముంటది? 1st April. అర్థమైతుందా? సెకండ్ మెషిన్ ఏం తీసుకోవాలి మనం? 1st April అని తీసుకోవాలి డేట్. అది బెటర్, ఎందుకంటే మనం మార్చ్ మొత్తం వాడాలి కదా మెషినరీ కాబట్టి అట్లా తీసుకుంటాం. సో ఫస్ట్ అయితే ఆ సెకండ్ మెషిన్ కదా ఫస్ట్ పాతదాన్ని ఉన్నదాన్ని ఫస్ట్ ఇట్లా అమౌంట్ ఎంత ఉందో అది రాసుకోవాలి. ఓకే, అది రాసుకుందాం ఫస్ట్. పాతదాన్ని రాసుకుందాం కదా. పాతదానికి రాసుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడ వరకు 1 year అయిపోయింది. కింద నుంచి పోతున్నాం, ఇది సెకండ్ ఇయర్ లో ఎంటర్ అవుతున్నాము అంటే మనకి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడన్నా 1st April, మనది న్యూ ఇయర్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, 1/4/2018 వన్ డే యాడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక రోజు పట్టేసింది. ఓకే రైట్. టు బ్యాలెన్స్ B/D
ఎంత 40,500. ఓకే, ఇప్పుడు సెకండ్ మెషిన్ చూసుకోండి. కొంచెం నేనేమన్నా మంత్ ఎండ్ డేట్ ఉంటే తీసుకోకండి, అంటే డేట్ మార్చండి, నెక్స్ట్ డేట్ కి తీసుకోండి, ఓన్లీ జస్ట్ మనం కొనేటప్పుడు. ఓకే ఓకే 31st March 2018 టు బ్యాంక్ అకౌంట్ సెకండ్ ఎంత ఉంది సెకండ్ మెషినరీ అమౌంట్ 20,000. ఎప్పుడు ఎండ్ ఇయర్ ఎండ్ ఎప్పుడు అవుతుంది 31st March 2019, రైట్? by depreciation account. ఫస్ట్ మెషినరీ సెకండ్ మెషినరీ చూడండి. ఫస్ట్ మెషినరీ ఏంటి 45 ని తీసుకుంటా, ఎందుకంటే ఫిక్స్డ్ మెథడ్ పేరు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, అంటే ఫిక్స్డ్ అమౌంట్ మీద మనం తీసుకునే పోతాం. ఇప్పుడు డిప్రిషియేషన్ ఇక్కడ ఏం చేయాలంటే రెండు మెషినరీస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కొత్త మెషినరీ కూడా వచ్చింది కదా, దీని మీద కూడా తగ్గుతుంది కదా కొత్త మెషినరీ, కాబట్టి మనం చేసేటప్పుడు ఏంటంటే సెకండ్ మెషినరీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో 45,000 into 10/100 అండ్ 20,000 into 10/100 ఇట్లా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇది 10% దీని ఎంత వస్తుంది 4500 వస్తుంది, దీని ఎంత వస్తుంది ఒక 0 తీసేస్తే 20,000 ఒక 0 తీసేస్తే 2,000, అంటే 4500 ప్లస్ 2,000 అంటే 6,500. ఆ అమౌంట్ ఇక్కడ నేను బయట రాసుకుంటాను. ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే రఫ్ సైడ్ లాస్ట్ పేపర్ ఉంటుంది కదా బోర్డ్ ఎగ్జామ్, అక్కడ రాసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం టోటల్ చూసుకోవాలి, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా. చూడండి, డెబిట్ సైడ్ 20 ప్లస్ 40,500 అంటే 60,500 ఉంది డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ 6,500 ఉంది. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 6,000, అంటే ఏది ఎక్కువ అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది ఆబ్వియస్లీ. సో ఎక్కువ ఉన్నాయేమో టూ సైడ్ రాయాలి. 60,500 నుంచి 6,500 తీసేస్తే మైనస్ చేయాలి. ఎక్కువ అమౌంట్ తక్కువ అమౌంట్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది 54,000. ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ కరెక్ట్. 31st March 2019 బై బ్యాలెన్స్ C/D. ఇది అయిపోయింది. ఓకే, 2 years అయిపోయింది. మనం ఏం చేయాలి 3 years వరకు కదా, ఇంకో 1 year ఉంది, ఒకటి తక్కువైంది, రైట్? ఒకటి తక్కువైంది. ఇప్పుడు నెక్స్ట్ 1 year, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ వరకు వెళ్ళేసరికి నెక్స్ట్ డేట్ కి మనం రాసుకోవాల్సి వస్తుంది 1/4/2019. ఓకే, ఇయర్ చేంజ్ చేయకూడదు, జస్ట్ డేట్ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ డేట్ వస్తుంది. ఓకే, టు బ్యాలెన్స్ B/D ఎంత 54,000. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ మనం ఎండ్ కావాలి ఇక్కడ 31st March 2020 బై డిప్రిషియేషన్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ 2 సార్లు తీయాలి, 2 మెషినరీ, ఎందుకంటే ఈ ఇయర్ లో కూడా నువ్వు 2 మెషినరీస్ వాడుతున్నావు కదా, అందుకే 2 మెషినరీ సేమ్ ఎట్లయితే ఇక్కడ రాసుకున్నావు సేమ్ అదే విధానంగా 45,000 into 10/100. ఇంకోటి ఏముంది 20,000 into 10/100. ఇప్పుడు ఇది దీని క్యాల్కులేషన్ కూడా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది 6,500. 4500 ప్లస్ 2,000 యాడ్ చేస్తే 6,500. ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలి మనం 54,000 ఎక్కువనా 6,500 ఎక్కువ, రెండింటి నుంచి ఏది ఎక్కువ ఉంది, ఆ ఎక్కువ అమౌంట్ 2 సైడ్ రాయాలి మనం. అచ్చా 54,000 ఎక్కువ ఉంది, సో రైట్ ఇట్ 54,000 బోత్ సైడ్స్. ఇప్పుడు మైనస్ చేయాలి 54 నుంచి 6,500 తీసేస్తే ఎంత వస్తుంది 47,500. ఎక్కడ తక్కువ ఉంది క్రెడిట్, ఇక్కడ రాసేయండి. ఓకే, ఇప్పుడు మీ క్యాల్కులేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే లాస్ట్ రఫ్ లో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ పేజ్ లో చేసుకోవాలి మనం 31st March 2020 బై బ్యాలెన్స్ C/D. చూడండి 3 years అయిపోయింది 1 2 3. మీరు అనొచ్చు కాదన్న 3 years అన్నారు, ఇది ఫస్ట్ మెషినరీ ప్రకారం, అంటే ఫస్ట్ మెషిన్ కొన్న ప్రకారం 3 years బానే ఉంది, సెకండ్ మెషినరీ కొన్న ప్రకారం 2 సంవత్సరాలు అయినాయి అని డౌట్ వస్తుంది. మనం చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మెషినరీనే కన్సిడర్ చేస్తాం ఎన్ని ఇయర్స్ వరకు. ఓకే రైట్, నేను చెప్పింది అర్థమైందా? అంటే మనం ఇక్కడ ఏమైనా క్వశ్చన్ లోనే 3 years వరకు చేయాలని అన్నారు కదా, కాకపోతే మనం మరి 3 years అంటే అయినాయి ఓకే, కానీ సెకండ్ మెషినరీ కొన్న తర్వాత నుంచి 3 years కాలే కదా, సెకండ్ మెషినరీ కొన్ని 2 years క్యాలిక్యులేట్ చేసినాం అని డౌట్ వస్తుంది ఎవరికైనా. అయితే వాళ్ళకి ఏమంటున్నా అంటే మనం సెకండ్ మెషిన్ కన్సిడర్ చేయమంతగా ఇయర్స్ కౌంటింగ్ దగ్గర ఫస్ట్ మెషినరీని చూసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇదైతే అయిపోయింది. లాస్ట్ కి మనం 3 years అయిపోయింది, కానీ మనం ఏంటంటే జస్ట్ అట్లా చూపించడానికి
ఫోర్త్ ఇయర్ కి మన దగ్గర మెషిన్ వాల్యూ ఎంత ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్ లాగా ఇట్లా చూపిస్తాం. జస్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ జస్ట్ ఇట్లా చూపించండి. 1/4/2022 బ్యాలెన్స్ P/D ఓకే 47,500 రైట్. జస్ట్ ఇట్లా ఫోర్త్ ఇయర్ కి ఇట్లా మనం చూపిస్తాం అంతే, అదే చెప్పింది. దిస్ ఈజ్ అబౌట్ డిప్రిషియేషన్. అడిషనల్ మెషినరీ అంటే సెకండ్ మెషినరీ వచ్చిందంటే మనం ఎట్లా చేయాలి అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లోనే ఉంటాయి మాక్సిమం. అది ఏంటంటే సేల్ ఆఫ్ మెషినరీ, ఇంకోటి ఏంటంటే సెకండ్ మెథడ్ డిప్రిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, అది కూడా ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.